హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జోస్నకి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన కార్తీక్, షాక్లో పారిజాతం. ఇది ఎలా జరగబోతుంది తెలుసుకోవాలి అనుకుంటే కనుక ఈ ఎపిసోడ్ని అయితే పూర్తిగా చూసి లైక్ చేయండి. అలాగే కార్తీక దీపం సీరియల్లో టీవీలో కంటే ముందుగా ఏం జరుగుతుందో తెలుసుకోవాలి, డైలీ అప్డేట్స్ కొరకైతే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. కింద డెకరేషన్ జరుగుతూ ఉంటుంది. హాల్లో కార్తీక్ దీప డెకరేషన్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే జోస్న పుట్టినరోజు, దీప పుట్టినరోజు ఒకరోజే కాబట్టి దీప అయితే కొత్త చీర కట్టుకుని వచ్చి డెకరేషన్ చేస్తూ ఉంటుంది. పైన రూమ్లో జోస్న కూడా రెడీ అవుతూ ఉంటుంది. రెడీ అవుతూ ఉంటే పారిజాతం కూడా జోస్న దగ్గరే ఉంటుంది. పారిజాతం అంటూ ఉంటుంది, పదవే అందరూ వెయిట్ చేస్తున్నారు కేక్ కట్ చేయడానికి, నువ్వు రెడీ అయ్యి త్వరగా వస్తావని అందరూ కూడా కిందే వెయిట్ చేస్తున్నారు అని చెప్తుంది. అప్పుడైతే జోస్న అంటూ ఉంటుంది, వెళ్దాంలే గ్రాని, వెళ్దాం, కానీ మనమైతే కేక్ కట్ చేయట్లేదు. ఎందుకంటే మొన్న కూడా నేను అమ్మా నాన్న బాధ పెట్టాను కదా, వాళ్ళు నా మీద చాలా కోపంగా ఉన్నారు కాబట్టి వాళ్ళకి నా వాల్యూ ఏంటో తెలియడం లేదు. వాళ్ళకి నా వాల్యూ తెలియాలి అంటే అప్పుడప్పుడు వాళ్ళని బాధ పెట్టాలి. అందుకే నేను వస్తాను కానీ కేక్ అయితే కట్ చేయను అని చెప్తుంది. అప్పుడైతే పారిజాతం, నువ్వేం చేస్తున్నావో అసలు నాకు అర్థం కావట్లేదే, ఎప్పుడు ఏం మాట్లాడతావో ఎప్పుడు ఏం చేస్తావో ఏమీ అర్థం కాదు. మొన్నే కదే నీకు చెప్పాను అమ్మ నాన్న బాధ పెట్టొద్దు, వాళ్ళు బాధపడతారు అని చెప్పేసి, అయినా సరే మళ్ళీ బాధపడాలంటావేంటి, మళ్ళీ వాళ్ళకి ఎందుకు కోపం తెప్పిస్తున్నావు అంటుంది. అప్పుడు జోస్న అయితే, గ్రాడీ నీకేం తెలియదు, నేను వెళ్ళి అమలు చేస్తాను, నువ్వు నన్ను ఫాలో అయిపో అని చెప్పేసి జోస్న మంచిగా గ్రీన్ కలర్ శారీ కట్టుకొని కిందకైతే వస్తూ ఉంటుంది. వెనకాలే పారిజాతం కూడా వస్తూ ఉంటుంది. కింద డెకరేషన్ అయితే పూర్తయిపోయింది. టేబుల్ మీద కేక్ అవన్నీ పెట్టేసి రెడీగా ఉంచుతారు. ఈ లోపైతే శివనారాయణ కూడా కిందకు వస్తాడు. మొత్తం అందరూ కూడా హాల్లో ఉంటారనమాట. అలా హాల్లో ఉన్నప్పుడు ఇప్పుడు జోస్న అయితే చెప్తూ ఉంటుంది, గ్రాని ఇప్పుడు చూడు అసలైన ట్విస్ట్ మొదలవబోతుంది అని చెప్పేసి అనుకుంటూ వాళ్ళు దిగుతూ ఉంటారు. ఈ లోపైతే కార్తీక్ దీపతో చెప్తాడు, దీప వెళ్ళు మీ అమ్మ దగ్గర, నీ కన్న తల్లి దగ్గర ఆశీర్వాదం తీసుకో, ఈరోజు నీ పుట్టినరోజు కదా అంటే దీప అంటుంది, ఇస్తారంటారా కార్తీక్ బాబు, మా అమ్మ నన్ను ఆశీర్వదిస్తుందంటారా అని అడిగినప్పుడు కార్తీక్ అయితే తప్పకుండా ఆశీర్వదిస్తుంది, దీప నువ్వు వెళ్ళు, ముందు నేను చెప్తాను కదా అని చెప్పేసి దీపనైతే ముందుకు పంపిస్తారు. అప్పుడైతే దీప సుమిత్ర దగ్గరికి వచ్చి, అమ్మ ఈరోజు నా పుట్టినరోజు కూడా, నన్ను మీ దంపతులిద్దరూ నన్ను ఆశీర్వదించండి అని చెప్పినప్పుడు అని కాళ్ళ మీద పడుతుంటే సుమిత్ర అయితే వెనక్కి జరిగిపోతుంది. అది జరిగిపోవడం చూసి దశరథ్ అయితే షాక్ అయిపోతాడు. సుమిత్ర ఎందుకు ఇలా చేస్తున్నావు, పుట్టినరోజు రోజున దీపని మంచిగా ఆశీర్వదించవచ్చు కదా అని అంటూ ఉంటాడు. అప్పుడైతే సుమిత్ర, ఏమని ఆశీర్వదించమంటారండి, ఏరా కార్తీక్ ఏమని ఆశీర్వదించమంటావు, అన్నం పెట్టిన ఇంటిని కూలదొయ్యమనా, లేదంటే తిండి పెట్టిన వాళ్ళనే చంపమనా, ఏమని చెప్పి ఆశీర్వదించమంటావు చెప్పు అని చెప్పేసి కార్తీక్ని అంటూ ఉంటుంది. అప్పుడైతే కార్తీక్, అమ్మ ఇంట్లో పని చేసే వాళ్ళని కూడా ఆశీర్వదించవచ్చు అత్త, నువ్వు ఆశీర్వదించు నా భార్యని అని చెప్పినప్పుడు, లేదు నాకు ఆశీర్వదించడం ఇష్టం లేదు అని చెప్పేసి నిలబడిపోతూ ఉంటుంది. అప్పుడైతే జోస్న అంటూ ఉంటుంది, ఆశీర్వదించడానికి ఇప్పుడు ఎంత సీరియస్ అవుతుందో చూసావా గ్రాని, బయటికి గెంటేలాగా నేను చేస్తాను ఇప్పుడు చూడు అని చెప్పేసి జోస్న అయితే అంటూ ఉంటుంది. అప్పుడు పారిజాతం, ఏం చేయబోతున్నావో నాకు కూడా చెప్పు కొద్దిగా అంటే, నేను చెప్తాను కదా నీకు, నేను చెప్పినట్లుగా నువ్వు అల్లుకుపో అని చెప్పేసి గ్రానీకి చెప్పి వచ్చేసి కేక్ కటింగ్ దగ్గర ఉంటుంది జోస్న. నుంచొని, తాతయ్య మిమ్మల్ని నేను చాలా బాధ పెట్టాను, అమ్మ నాన్న మిమ్మల్ని కూడా నేను చాలా బాధపడ్డాను, నన్ను క్షమించండి. అలాగే ఈరోజు నేను ఒక మంచి పని చేయబోతున్నాను, నా మనసులో ఎవరి మీద ఎటువంటి కోపాలు కానీ ద్వేషాలు కానీ ఏమీ లేవు. ఈరోజు నా పుట్టినరోజుతో కూడా దీప కూడా పుట్టినరోజు కూడా ఈరోజే కాబట్టి దీప కూడా నాతో కేక్ కట్ చేయడానికి పర్మిషన్ ఇవ్వండి అని చెప్పేసి శివనారాయణ అడుగుతుంది. అలా అడిగితే శివనారాయణ, మరీ అంత మంచి మనసు పనికి రాదమ్మా నీకు, నిన్ను చంపడానికి చూసింది, దశరథను చంపడానికి చూసింది, ఇన్ని చేసిన దీపని నువ్వెందుకు క్షమిస్తున్నావు ఇంకా, మరీ అంత మంచి మనసా చెప్పు నీకు, అయినా పుట్టినరోజు నీది కదా, నీ ఇష్టం వచ్చినట్లే చెయ్యి అని చెప్పేసి అంటూ ఉంటాడు శివనారాయణ. దశరథ కూడా, నీ ఇష్టం జోస్న, నీ ఇష్టం వచ్చినట్లే కానివ్వని చెప్పేసి జోస్నకైతే చెప్తాడు. అప్పుడు దూరంగా నిలుచున్న కార్తీక్ దీప దగ్గరికి వెళ్ళి జోస్న అయితే, రాదీప నీది నాది ఒకరోజే కాబట్టి పుట్టినరోజు ఇద్దరం కలిసి ఈ కేక్ కట్ చేద్దాం అని చెప్పినప్పుడు దీప అయితే, వద్దు జోస్న, నాకు కేక్ కట్ చేయడం ఇష్టం లేదు,
నేను ఆల్రెడీ రాత్రి కట్ చేసుకున్నాను ఇంట్లో. కార్తీక్ బాబు నాతో కట్ చేయించారు అని చెప్తుంది. అప్పుడు జ్యోత్స్న అయినా పర్లేదు దీప, బావ సంగతి నాకు తెలుసు, బర్త్డే సెలబ్రేషన్స్ బాగా చేస్తాడని. పర్లేదు రా దీప అని చెప్పేసి జ్యోత్స్న అయితే బలవంతంగా తీసుకెళ్తూ ఉంటుంది దీపని. అలా బలవంతంగా తీసుకెళ్ళినప్పుడు ఆ టేబుల్ మీద చెయ్యేస్తుంది దీప. అలా చెయ్యి వేయగానే పారిజాతం అదే టైంలో ఆ క్లాత్ని అయితే లాగేస్తుంది. అలా లాగేగానే కేక్ మొత్తం కింద పడిపోతుంది. కింద పడిపోగానే జ్యోత్స్న అయితే దీపనే పడేసినట్లుగా క్రియేట్ చేసి ఇంకా బాధపడడం మొదలు పెడుతుంది, యాక్షన్ చేస్తూ ఉంటుంది. ఏం దీప అలా చేసావు? నేను నీ పుట్టినరోజు నా పుట్టినరోజు కూడా కలిసి సంతోషంగా చేద్దాం అనుకున్నాను. మా అమ్మ మా నాన్న మా తాతకు కూడా ఇష్టం లేకపోయినప్పటికీ కూడా నేను మన ఇద్దరం కలిసి కేక్ కట్ చేయాలని ఆశపడ్డాను. ఎందుకంటే మన ఇద్దరం కూడా ఒకరోజే పుట్టామని. కానీ నువ్వు నన్ను అలా కూడా ఆనందంగా ఉంచలేదు. ఏం దీప, నేను ఆనందంగా ఉంటే నీకు నచ్చదా? నేను ఎప్పుడూ బాధపడుతూ ఉండాలా అని చెప్పేసి బాధపడుతూ ఏడ్చుకుంటూ అక్కడి నుండి అయితే పైకి వెళ్ళిపోతుంది. పైకి వెళ్ళిపోతే పారిజాతం, నేను చెప్పాను ఈ దిక్కుమాలిన దాన్ని పిలవద్దు అని చెప్పేసి, అయినప్పటికీ కూడా దానిది మంచి మనసు కదా. దశరథ అలాగే సుమిత్రలకు కన్న కూతురు కాబట్టి వాళ్ళ మంచి మనసే వచ్చింది అని అంటూ ఉంటుంది. అప్పుడు కార్తీక్ మనసులో అనుకుంటూ ఉంటాడు, త్వరలోనే తెలుస్తుందిలే పారు, ఎవరి కన్న కూతురో ఎవరిది మంచి మనసో అని చెప్పేసి కార్తీక్ అనుకుంటూ ఉంటాడు. ఈలోపైతే సుమిత్ర కూడా, చూసావారా కార్తీక్, అందుకేనా నన్ను ఆశీర్వదించమని అడిగావు? నాకు తెలుసురా దీప ఎలాంటిదో అని చెప్పేసి సైలెంట్గా ఉండిపోతుంది. అప్పుడు దశరథ కూడా అంటూ ఉంటాడు, చూసుకోలేదేమోలే సుమిత్ర, చూసి కావాలని అయితే చేయదు కదా దీప, దీప ఎవరిని బాధ పెట్టదు కదా అని అంటూ ఉంటాడు. శివనారాయణ అయితే సీరియస్ అయిపోతాడు. ఇప్పుడు సంతోషంగా ఉందమ్మా దీప నీకు, అయినా ఈ సంతని లోపలికి రానిచ్చినందుకు జ్యోత్స్న అనాలి, మిమ్మల్ని ఎందుకు అంటాం? జ్యోత్స్న వంక పెట్టుకొని మీరందరూ ఇంట్లోకి వచ్చి ఇలా నాశనం చేయడానికి వచ్చారు మీరు అని చెప్పేసి దీపని తిడుతూ ఉంటారు. అప్పుడైతే కార్తీక్, నేను వెళ్ళి తీసుకొస్తాను జ్యోత్స్నని, మీరేం బాధపడకండి, అలాగే దీపని కూడా ఏమనకండి అని అంటాడు. శివనారాయణ అంటూ ఉంటాడు. అప్పుడు నువ్వు దీప తప్పులు చేస్తూ ఉంది, నువ్వు కరెక్ట్ చేస్తూ ఉండరా, ఆ తప్పులను సరిదిద్దుతూ ఉండు, సరిపోయారు భార్యాభర్తలు అని అంటూ ఉండగా కార్తీక్ ఇంకా పైకి వెళ్ళడం స్టార్ట్ చేశాడు. పైకి వెళ్ళడం స్టార్ట్ చేయగానే పారిజాతం అంటూ ఉంటుంది, నువ్వెంత వెళ్ళి కాళ్ళు పట్టుకున్నా సరే జ్యోత్స్న అయితే కిందకి రాదురా అంటుంది. అన్నప్పుడు కార్తీక్, నాకు తెలుసు పారు, జ్యోత్స్నాని ఎలా తీసుకురావాలో, నేను తీసుకువస్తాను చూడు అని చెప్పేసి బయలుదేరి పైకి అయితే వెళ్తాడు. పైకి వెళ్ళగానే జ్యోత్స్న అయితే కార్తీక్ని చూసి ఏడుస్తున్నట్టుగా నటిస్తూ ఉంటుంది. నటిస్తున్న జ్యోత్స్నను చూసి చిటికి వేస్తాడు కార్తీక్. చిటికి వేయగానే కార్తీక్ వైపుకు చూస్తుంది జ్యోత్స్న. అలా చూసిన తర్వాత, ఏం చిన్న మరదలా, ఇప్పుడు కిందకొచ్చి కేక్ కట్ చేస్తావా లేదా అని అడిగినప్పుడు, ఏంటి బావా నేను రాను, నాకు రావడం ఇష్టం లేదు, అయినా నీ భార్య నన్ను బాధ పెట్టింది అనగానే, సరే ఇప్పుడు నేను ఒకటి చూపిస్తాను, అది చూసిన తర్వాత కూడా నీకు రావాలనిపిస్తుందో లేదో చెప్పు అని అనగానే, ఏం చూపించాలనుకుంటున్నాడు అని చెప్పేసి జ్యోత్స్న అనుకుంటూ ఉంటుంది. ఈలోపు హాల్లో జరిగిన మొత్తం కూడా కెమెరాలో బంధించి ఉంచుతాడనమాట కార్తీక్. ఆ కెమెరా వీడియో అనేది చూపిస్తాడు. పారిజాతం ఆ క్లాత్ లాగినట్లుగా, పారిజాతమే కేక్ పడేసినట్లుగా చూపించగానే జ్యోత్స్న అయితే షాక్ అయిపోతుంది. బావా, ఇంత నేను పక్కగా ప్లాన్ చేస్తే నువ్వెలా తెలుసుకున్నావు, నీకెలా ఇలా తెలిసింది అని చెప్పేసి అంటూ ఉంటుంది. నువ్వు నా చిన్న మరదలివి జ్యోత్స్న, నీకే అన్ని తెలివితేటలుంటే నీకంటే ముందు పుట్టిన నాకు ఇంకెన్ని తెలివితేటలుంటాయి? నోరు మూసుకొని కిందకొచ్చి నుంచో, కిందకొచ్చి నా భార్యకి సారీ చెప్పి తర్వాత కేక్ కట్ చేయాలి అని చెప్తాడు. అలా చెప్పగానే జ్యోత్స్న అయితే షాక్ అయిపోతుంది ఒక్కసారిగా. బావా, ఇప్పుడు నేను సారీ చెప్తే నా పరువంతా పోతుంది బావా, అయినా అంత ఓవర్ యాక్షన్ చేసి పైకి వచ్చాను, మళ్ళీ వెంటనే కిందకు వస్తే బాగోదు కదా అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడు కార్తీక్ అంటాడు, సరే నీ ఇష్టం, ఇప్పుడు నువ్వు కిందకు వస్తావా లేదంటే ఈ వీడియో అందరికీ సెండ్ చేయమంటావా? ఈ వీడియో సెండ్ చేస్తే నన్ను అందరూ చీ అంటారు బావా, నేను వస్తాను పద అని చెప్తే, సరే నేను వెళ్తున్నాను, ఒక్క నిమిషం లోపల నువ్వు కింద ఉండాలి, లేదంటే కనుక ఈ వీడియో అందరి ఫోన్లకి వెళ్ళిపోతుందని బెదిరించేసరికి ఇంకా జ్యోత్స్న అయితే కార్తీక్ వెనకాలే బయలుదేరి వస్తూ ఉంటుంది. ఇంకా సుమిత్ర అయితే అంటూ ఉంటుంది, ఏంటి ఇంకా రాలేదు ఎవరు కూడా, అయినా జ్యోత్స్న బాధపడుతూ ఉంటుందండి, నేను వెళ్ళి సర్ది చెప్పి తీసుకువస్తాను అని చెప్పేసి బయలుదేరుతూ ఉండగా
కార్తీక్ అయితే కిందకి దిగి వస్తూ ఉంటాడు. అప్పుడు పారిజాతం అంటూ ఉంటుంది, కార్తీక్ వస్తున్నాడు, చెప్పాను కదా జ్యోత్స్న రాదు, అది నా మనవరాలు, చాలా మొండిది అని చెప్పేసి అంటూ ఉండగా దీప అయితే జ్యోత్స్న కూడా వస్తుంది అని చెప్పేసి చాలా సంతోషంగా చెప్తూ ఉంటుంది. అలా చూడగానే జ్యోత్స్నని పారిజాతం షాక్ అయిపోతుంది. ఏంటి ఇది రానని చెప్పింది కదా, ఈ కార్తీక్ గడు ఏం చేశాడని ఇది వెంటనే దిగొస్తుంది, అసలు ఏం జరుగుంటుంది రూమ్లో అని అనుకుంటూ ఉంటుంది. అలా అనుకుంటూ ఉండగానే కార్తీక్ దగ్గరికి వచ్చేస్తుంది జ్యోత్స్న. వచ్చి సారీ దీప, నన్ను క్షమించు అని అడగగానే అందరూ షాక్ అయిపోతారు. అసలు ఏమైంది దీనికి అని చెప్పేసి పారిజాతం అయితే ఏమైంది దీనికి సారీ చెప్తుందేంటి, అంత మంచిగా వెళ్ళింది, అంత మొండిదానికిలాగా వెళ్ళింది, యాక్షన్ చేస్తాను గ్రాని, నువ్వు అది చెయ్యి ఇది చెయ్యి అని నన్ను చెప్పింది, దీని ప్లాన్ అంతా ఏమైపోయింది అని అనుకుంటూ ఉంటుంది పారిజాతం. ఈలోపు అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు దీపక సారీ చెప్పడంతో. శివనారాయణ అయితే నువ్వెందుకమ్మా సారీ చెప్తున్నావు అనగానే, లేదు తాతయ్య, దీప కావాలని చేయలేదేమో, నేను తిట్టాను కదా, అందుకే నా మనసు బాధ అనిపించింది, అందుకే బావ పిలవగానే నేను కిందకు వచ్చేసాను అని చెప్తుంది. ఈలోపు అయితే కార్తీక్ ఓకే జ్యోత్స్న కేక్ కట్ చెయ్యి ఇప్పుడు అని చెప్తాడనమాట. అప్పుడు పారిజాతం అయితే ఇంకా కేక్ ఎక్కడుందిరా, కింద పడేసింది కదా దీప అని అనగానే, చిటికేస్తే వస్తుంది గ్రానీ కేకు అని చిటికేస్తే వస్తుంది పారు కేకు అని చెప్పేసి కార్తీక్ అంటూ ఉంటాడు. అప్పుడు పారిజాతం అయితే సరే వెయ్యిరా, చిటిక వెయ్యి ఎలా వస్తుందో నేను కూడా చూస్తాను అని చెప్పేసి పారిజాతం అంటుంది. అలా కార్తీక్ చిటిక వేయగానే డెలివరీ బాయ్ వస్తాడు. డెలివరీ బాయ్ వచ్చి కార్తీక్ అంటే ఎవరండి, ఇక్కడ కేక్ ఆర్డర్ చేశారు అని చెప్పగానే, అది నేనే కేక్ ఆర్డర్ చేశాను అని చెప్పేసి కార్తీక్ చాలా సంతోషంగా కేక్ తీసుకువచ్చి టేబుల్ మీద పెడతాడు. కేక్ ఓపెన్ చేయగానే కేక్ మీద దీప జ్యోత్స్న 2 పేర్లు రాసుంటుంది. అలా 2 పేర్లు చూడగానే జ్యోత్స్న చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. బావ భలే ప్లాన్ చేశాడు, నా ప్లాన్ అంతా తిప్పికొట్టి తన ప్లాన్ అమలు చేసుకున్నాడు. ఎందుకంటే ఆ కేక్ మీద నా పేరు మాత్రమే రాసింది, అది కేక్ మీద అయితే ఇద్దరి పేర్లు రాసున్నాయి కాబట్టి ఇద్దరు కేక్ కట్ చేయొచ్చు అని చెప్పేసి ఇంత ప్లాన్ చేశాడు. బావా నీకు నేను మంచి ట్విస్ట్ ఇస్తాను కదా, అదిరిపోయే ట్విస్ట్ నీకు ఇస్తాను కదా, చూస్తూ ఉండు అని చెప్పేసి మనసులో అనుకుంటూ కేక్ అయితే కట్ చేస్తూ ఉంటారు దీప అలాగే జ్యోత్స్న. అలా కేక్ కట్ చేయడం చూసి సుమిత్ర అయితే ఒక్కసారిగా బాధపడుతూ ఉంటుంది. ఇంత బాధ పెట్టావు నా కూతురిని దీప, నువ్వు ఒకసారి నా కూతురిని చంపంటే కొట్టావు, చాలాసార్లు కొట్టావు, నా కూతురిని చంపబోయావు, నా భర్తను చంపబోయావు, అయినప్పటికీ కూడా నా కూతురిది ఎంత మంచి మనసు, నా కూతురు నిన్ను క్షమించి తనతో పాటు ఒక పని మనిషిని తనతో పాటు కేక్ కట్ చేసేలాగా చేసింది. నా కూతురికి ఎలాగైనా సరే నేను మంచి చేయాలి, మంచి సంబంధం ఉంది కదా, ఆ సంబంధంతోనే నేను పెళ్లి చేసి సంతోషంగా జ్యోత్స్నను అయితే ఇంట్లో నుండి పంపించాలి అని చెప్పేసి సుమిత్ర అనుకుంటూ ఉంటుంది. అప్పుడు శివనారాయణ అయితే చాలా సంతోషపడుతూ ఉంటారనమాట. ఇంకా కార్తీక్ అయితే వీళ్ళిద్దరూ కేక్ కట్ చేయడం వీడియో తీస్తాడు. వీడియో తీసి కాంచనాకి, అనసూయకి, అలాగే కాశీకి, స్వప్నకు కూడా పంపిస్తాడు. ఇంకా ఇంట్లో అయితే స్వప్న వంట చేస్తూ ఉంటుంది. వంట చేస్తూ ఉండగా కాశీ వచ్చి, స్వప్న ఈరోజు అక్క బర్త్డే నీకు తెలుసా, మనం సాయంత్రం వెళ్ళాల్సిందే అని చెప్తూ ఉంటాడు. అవునా అవునా కాశీ, నీకెవరు చెప్పారు, నీకు కాల్ చేశాడా అన్నయ్య అని అడిగినప్పుడు, లేదు స్వప్న, ఇదిగో బావే వీడియో పంపించాడు చూడు, జ్యోత్స్నను దీపక్ కలిసి కేక్ కట్ చేస్తున్నారు చూడు ఈ వీడియో అని చెప్పేసి చూడగానే ఒక్కసారిగా స్వప్న చాలా సంతోషపడుతుంది. వదిన కేక్ కట్ చేయడం ఓకే, కానీ ఆ జ్యోత్స్నతో కలిసి ఎందుకు కట్ చేస్తుంది, ఆ జ్యోత్స్న అసలే తంటాల మారి ఎప్పుడు ఏం చేస్తుందో అందరినీ మోసం చేస్తూ ఉంటుంది, జ్యోత్స్నది మంచి మనసు కాదు, అలాంటి జ్యోత్స్నతో కలిసి ఎందుకు ఇలా చేస్తుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. సరే ఈవినింగ్ అయితే మనం బయలుదేరి వెళ్దాము, నేను ఆఫీస్ నుండి వచ్చేస్తాను అని చెప్పేసి కాశీ చెప్పేసి వెళ్ళిపోతాడు. వీడియో చూసిన కాంచన కూడా చాలా సంతోషంగా ఉంటుందన్నమాట. అక్క చూసావా, జ్యోత్స్న అలాగే దీప కూడా కలిసి కేక్ కట్ చేస్తున్నారు, వాళ్ళిద్దరిది ఒకే రోజు పుట్టినరోజు రావడం చాలా సంతోషంగా ఉంది, అయినా దీపకున్న మంచి మనసు జ్యోత్స్నకి లేదమ్మా అని చెప్పేసి అనసూయ అయితే అంటూ ఉంటుంది. అలా అనగానే అవును చెల్లెమ్మ, అప్పుడు కాంచన కూడా అవునక్క, దీపది చాలా మంచి మనసు,
అయినా దీపకున్న మంచి మనసు జ్యోత్స్నాకి ఎక్కడిది అక్క అని చెప్పేసి అనసూయతో అంటూ ఉంటుంది. ఇలా శౌర్య కూడా వీడియో చేసి చాలా సంతోషపడుతూ ఉంటుంది. అలా కుటుంబం అంతా కూడా సంతోషపడుతూ ఉంటారు. అప్పుడు అనసూయ అంటుంది, నా తమ్ముడు చాలా సంతోషిస్తాడే దీప నిన్ను చూసి. కార్తీక్ బాబు లాంటి మంచి భర్త నీకు దొరికాడు. రాత్రి ఆ బంగారు గాజులు నీ గిఫ్ట్ ఇచ్చాడు. నీ పుట్టినరోజు నాకు తెలిసి నీ జీవితంలో ఇదే మొదటిసారేమో చేసుకోవడం. నువ్వు నీ జీవితంలో ఎప్పుడు కూడా కేక్ కట్ చేయలేదు. నువ్వు నా సొంత మేనకోడలివి కాదని నేను ఏ రోజు కూడా నిన్ను మనిషిగా కూడా చూడలేదు దీప. అయినప్పటికీ కూడా నువ్వు నన్ను అత్త అత్త అంటూ నా వెనకే తిరిగి నన్ను మంచిగా ఉంచావు. నేను నీకేం చేసినప్పటికీ కూడా నీ రుణం తీర్చుకోలేను దీప అని చెప్పేసి అనసూయ అయితే మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ అయితే. రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుంది అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.